ప్రారంభ క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే, అంటే ఆదిమ సంఘం స్థాపించబడినప్పుడు ఎంతో ఇబ్బందులతోనూ ఎన్నో శోధనలతోనూ కూడా ఆదిమ సంఘము స్థాపించబడింది. పెంతుకోస్తు దినాన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇంచుమించుగా మేడగది మీద ఇంచుమించుగా ఒక 120 మంది సంఘంగా ఉన్నప్పుడు, వారితో పాటు అక్కడికి యెరూషలేముకి పండుగ దినాన వచ్చినటువంటి వాళ్ళందరినీ కలుపుకుని పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోవడం మన అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. ఈ అపోస్తుల కార్యముల్లో ఏం రాయబడి ఉంటుందంటే, సంఘం ఎలా స్థాపించబడింది, ఆ సంఘ స్థాపనకు మన పూర్వీకులు, మన పెద్దలు, మన ఆరాధించేటటువంటి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి అపోస్తలులు ఎటువంటి శ్రమలు పడ్డారు, ఎటువంటి వేదనలు పడ్డారు, అవన్నీ కూడా మనకు అపోస్తుల కార్యముల్లో రాయబడి ఉంటుంది. ఈ అపోస్తుల కార్యముల్లోనే సంఘం ఎలా స్థాపించబడింది అన్న విషయం కూడా 1వ అధ్యాయం నుంచి కూడా దేవుడు చెప్పుకుంటూ వస్తారు. అలా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇంచుమించుగా 120 మంది సభ్యులు కూడుకుని ఉన్నప్పుడు ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా. కానీ తనకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను గుర్తెరగకుండా దేవుణ్ణి వెనకాలండి దేవుణ్ణి నమ్ముకుంటూ దేవుని వెంబడించినట్టుగా ఉంటూ తను సాతానికి లొంగిపోవడం, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వీళ్ళు చీట్లు వేసినప్పుడు మత్తయి పేరు మీద దాని చీట్ రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. పెంతుకోస్తని పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకుని ఉంటారు. అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలతో వాళ్ళ మీద రావడం మనం చూస్తూ ఉంటాము. అలా చూస్తూ ఉన్నప్పుడు వారందరి మధ్యలో కూడా పేతురు గారు నిలబడతారు. వాళ్ళ మీద ఆత్మ వచ్చినప్పుడు వారందరూ మాట్లాడుతున్న భాషను బట్టి వీళ్ళు అనుకుంటారు, చుట్టూ ఉన్నవాళ్ళు, వీళ్ళకి కొత్త మద్యం ఏదో తాగారు వీళ్ళు, అందుకే ఇలా మాట్లాడుతున్నారని అనుకున్నప్పుడు పేతురు గారు వారందరి మధ్యలో లేచి నిలబడి ప్రసంగిస్తారు. యేసుక్రీస్తు వారు ఎలాగా మన కోసం బలయ్యారు, ఆయన భూమి మీద జీవించిన విధానము, దేవుడి గురించి పరిచయం చేసినటువంటి పరిస్థితులు, అవన్నీ కూడా పేతురు గారు బోధించిన తర్వాత ఆ వాక్యం విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నొచ్చుకుంటారంట. ఆ వాక్యం ఏమవుతుందంటే హృదయాల్లో పొడుస్తుంది. ఆ వాక్యం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఆ నొచ్చుకొని అని ఉన్న చోట 1 అని ఉంటుంది. దాని కింద రాయబడి ఉన్న మాట చూడండి, పొడవబడి అని ఉంటుంది. 1 అని ఉన్న చోట బైబిల్ కింద మనం చూసినట్లయితే మూల భాషలో పొడవబడి అని ఉంటుంది. అంటే ఆ మాటలు ఏమైనాయి అంటే వాళ్ళ హృదయాలకు గుచ్చుకున్నాయంట. మేము ఎంత తప్పు చేసామా, రక్షకుండా మేము బలిచ్చింది అని హృదయంలో పొడవబడి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే, మమ్మల్ని రక్షించేటటువంటి ఆ రక్షణకర్తను మేము అంగీకరిస్తామని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా బాప్తిసం పొందుతారు. ఆ ఒక్క ప్రసంగంతో ఇంచుమించుగా ఎంతమంది సంఘంలో చేర్చబడతారంటే 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. అంటే సంఘం నానాటికి విస్తరిస్తూ ఉంది. 120 మందితో ఉన్నటువంటి సంఘం ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3000 మంది అయ్యారు. అంటే 3120 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రారంభించబడినటువంటి ఆ సంఘానికి పేతురు గారు చెప్తున్నటువంటి మాట 42వ వచనం. వీరు ఎవరు? యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వారు ఏం చేస్తున్నారంట? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అంటే ఎన్ని విషయాల్లో ఎడతెగకుండా ఉన్నారు? అపోస్తుల బోధ యందు, 2వది సహవాసమందును, 3వది రొట్టె విరుచుట యందును, 4వది ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉన్నారు. కట్టబడాలంటే ఆ సంఘము 4 విషయాల మీద కట్టబడుతుంది. అంటే పునాదులు ఎన్ని అంటే 4. ఒక సంఘము వేటి మీద కట్టబడుతుందంటే, మొదటిది అపోస్తుల బోధ యందును, 2వది సహవాసమందును, 3వది రొట్టె విరుచుట యందును,
ప్రార్థన చేయుటందును ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారండి. ఎడతెగక ఉన్నారు అంటే మానక ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఎన్నిటిలో బోధ ఎందు నిలుచున్నారు, సహవాసం ఎందు నిల్చున్నారు, రొట్టె విరుచుటి ఎందు నిల్చున్నారు, ప్రార్థన చేయుట ఎందు నిల్చున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మందిరాన్ని ఎగ్గొట్టే బ్యాచా, క్రమం తప్పకుండా వచ్చే బ్యాచా? ఈ ఆదిమ సంఘంలో చేర్చబడినటువంటి వాళ్ళు ఏదైనా పని ఉందని చెప్తే ఉత్తినే మందిరాన్ని మానేసే వాళ్ళ, ఎంత కష్టమైన మందిరాన్ని ఖచ్చితంగా నేను వెళ్ళాలి అన్నటువంటి తీర్మానం తీసుకున్న వాళ్ళ? ఎడతెగక ఉన్నారంటే మానకుండా ఉన్నారు. సహవాసము అంటే ఏంటి అంటే సంఘముగా కూడుకోవడం వాళ్ళు మానలేదు. బోధ నుంచి తప్పుపోలేదు. ప్రతిరోజు వాక్యం వినాలి, మేము ప్రతిరోజు వాక్యం వినాలి, విరుస్తున్నటువంటి ఆ బల్లలో మేము పాల్గొనాలి అని చెప్తూ ఇక ఆఖరిదిగా చెప్పబడుతున్న మాట ఏంటి అంటే ప్రార్థన చేయుట యందు కూడా ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారంట. అంటే ప్రార్థన చేయడం మానల. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు వచ్చి అవసరమైనప్పుడు మానేస్తే దేవుడు ఏమన్నా అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఎప్పుడైనా ఆదివారం మందిరానికి రావాలనేది మన ఆచారంగా గనక మనం భావిస్తే, ఖచ్చితంగా ఇది ఈరోజు ఆదివారం కదా, ఈరోజు మందిరానికి వెళ్ళాలి నేను అనేది ఒక ఆచారంగా గనక మనం భావిస్తే ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదు, వచ్చే వారం వెళ్దాం. ఎప్పుడైతే మనం దేవుని విషయంలో ఆరాధనా భావంతో మనం ఉంటామో, ఆ ఆరాధనా భావంతో ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఈరోజు నా దేవుడిని నేను ఖచ్చితంగా కలుసుకోవాలి, ఈరోజు నా దేవుడితో నేను మాట్లాడుకోవాలి అన్నటువంటి తీర్మానం ఉంటుంది ఆరాధనా భావంతో ఉన్నవాళ్ళు. అలా కాకుండా ఆచార భావనతో ఈరోజు ఆదివారం కదా, మనం చర్చికి వెళ్ళే ప్రోగ్రాం ఒకటి ఉంది కదా అని మనం ఆలోచించుకుంటే మన పట్ల ఏమాత్రము, మనం చేసేటటువంటి పనుల పట్ల ఏమాత్రం మనకి క్రమం అనేది ఉండదు. అదే ఆరాధన భావంతో గనక మనం ఉంటే మందిరానికి మనం లేటుగా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎందుకు ఉండవు? దావీదు గారు అంటారు, అసలు నా దేవుణ్ణి నేను ఎప్పుడు కలుసుకోవాలి అని వేచి చూస్తున్నాను, జనులందరూ వచ్చి దేవుని మందిరానికి వెళ్దామా అని అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను అన్నటువంటి వాక్యం మన కీర్తనలో మనం చూడగలము. అలా గనక ఆరాధన భావంతో ఉన్న వాళ్ళ యొక్క మనసు అలా ఉంటుంది. ఈరోజు ఆదివారం నేను ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? మందిరంలో దేవుడి దగ్గర ఉండాలి. అది కూడా ఎప్పుడు ఉండాలి? నాకు టైం కుదిరినప్పుడు కాదు, దేవుడు ఎప్పుడైతే రమ్మని చెప్పాడో మొదటి నుంచి కూడా నేను దేవుడిని ఆరాధించేటటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉండాలి. ఈ 4 పునాదుల్లో ఆఖరిదిగా చెప్పబడినటువంటి పునాది గురించి మనం మాట్లాడుకుందాము. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో, ఒక ఆత్మీయ జీవితానికి వెలుగునిచ్చేది ఏమన్నా ఉందంటే అది ప్రార్థనా జీవితం. ప్రార్థనతో మనం ఏదన్నా సాధించగలం. దేవుడు అంటాడు, మీకు విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ కొండని లేచి పక్కన కూర్చోమన్నా కూర్చుంటుంది. అది ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి. ఈ ప్రార్థన గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి, లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన నేర్పమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము అనుదినము మాకు దయచేయము. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఈ ప్రార్థన మన అందరికీ తెలిసిందే. దీనికి మనం పెట్టిన పేరు ఏంటంటే పరలోక ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన దేవుడు నేర్పుతున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు సువార్త చేశారు. అందులో 3 సంవత్సరాలు తన శిష్యుల్ని ఎక్కడొక్కడ విడిచిపెట్టకుండా వాళ్ళని అంటిపెట్టుకుని ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే శిష్యులు కూడా యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉన్నారు. ఈ సువార్త ప్రయాణంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ 3.5 సంవత్సరాల సువార్త ప్రయాణంలో ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు ఉండి ఆయన చేసిన అద్భుతాలు అన్నీ చూశారు.
మొట్టమొదట చేసినటువంటి అద్భుతం కానాను విందులో ఏం చేశారు? ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆయన తల్లి అంటది, ద్రాక్షారసం అయిపోయిందని కానీ ఈయన అంటారు, ఇంకా నా టైం రాలేదని అన్నప్పుడు తల్లి అంటది, ఆయన మీతో చెప్పింది చేయండి. విందు ప్రధాని వద్దకు తీసుకెళ్ళక ముందు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకెళ్ళిన వెంటనే ఆయన చూస్తారు, ఏంటి ద్రాక్షరసం ఇంత టేస్టీగా ఉంది, మొట్టమొదటి ఇంత టేస్టీగా లేదేంటి అని ఆలోచిస్తారు. సువార్తలో చెప్పండి మాట ఏంటంటే, ఈయన చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ ఇది. అప్పుడు కూడా శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు. కనాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, దోణి ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను రేగింది, అలలు మీద కొడుతున్నాయి. యేసుక్రీస్తు వారు పడుకున్నప్పుడు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, లేగు అన్నప్పుడు ఆయన లేచి ఇప్పుడు వాతావరణాన్ని గద్దించగానే ఏమైంది? ఆ తుఫాను అణచివేయబడింది. అందరూ సువార్త వినడానికి వచ్చారు. రాత్రి అయిపోయింది, తినడానికి ఏమీ లేవు. వాళ్ళు దారిలో వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోతారేమో అని శిష్యులు అన్నారు. అప్పుడు ఈయన ఏం చేశారు? 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని అందరికీ పంచిపెట్టిన తర్వాత ఎన్ని గంపలు ఎత్తారంట? 12 గంపలు ఎత్తారు. అప్పుడు కూడా శిష్యులు ఉన్నారు. పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను రేగినప్పుడు శిష్యులు ఉన్నారు. 5 రొట్టెల్ని 2 చేపల్ని 12 గంపలు ఎత్తేంత వరకు చేసినప్పుడు ఆ అద్భుత కార్యంలోనూ శిష్యులు ఉన్నారు. చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించారు యేసుక్రీస్తు వారు. మార్తా మరియా వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోకపోదునంటే ఈయన అంటారు, ఇప్పుడైనా నీ తమ్ముడిని నువ్వు చూస్తావు అని అంటారు. అవునయ్యా, పునరుద్ధానంలో నేను కలుసుకుంటానని తెలుసు అని అన్నప్పుడు పునరుద్ధానము జీవము నేనే అని అంటారు. అప్పుడు చనిపోయినటువంటి లాజర్ని ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారు బ్రతికిస్తారు. ఆ బ్రతికించినప్పుడు శిష్యులు ఉన్నారు. చనిపోయినటువంటి నాయిని విధవరాలి కుమారుణ్ణి బ్రతికించినప్పుడు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. యాయిరు కుమార్తె రోగం వచ్చి చనిపోయినప్పుడు ఆ కుమార్తెను బ్రతికించినప్పుడు శిష్యులు ఉన్నారు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని స్వస్థపరిచినప్పుడు కూడా శిష్యులు ఆయనతో పాటే ఉన్నారు. ప్రతి అద్భుత కార్యంలోనూ ఉన్నటువంటి ఆ శిష్యులు ఇంచుమించు ఒక సుదీర్ఘ ప్రసంగం చేస్తారు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆ సువార్త చేసినప్పుడు, ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు కూడా శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. కానీ ఎన్ని అద్భుత కార్యాలు చూసినటువంటి శిష్యులు పరిసయ్యుల్ని ఎలా ఎదిరిస్తున్నారో, శాస్త్రుల్ని ఎలా ఎదిరిస్తున్నారో చూసినటువంటి శిష్యులు ఏనాడు కూడా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఈ అద్భుత కార్యాలు ఎలా చేయాలో మాకు నేర్పుతావా, లేదా ఎదురుగా ఎవరన్నా డిఫెండ్ చేస్తున్నప్పుడు, ఎవరన్నా మమ్మల్ని ఎదిరిస్తున్నప్పుడు వాళ్ళతో మేము ఎలా మాట్లాడాలో మాకు నేర్పుతావా అని ఏనాడు అడగలేదు. కానీ ఒక్కటి మాత్రం అడిగారు, ప్రసంగం ఎలా చేయాలో నేర్పిస్తావా అని కూడా అడగల. అద్భుత కార్యాలు ఎలా చేయాలో నేర్పిస్తావా అని అడగల. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి మమ్మల్ని ఎదిరిస్తున్నప్పుడు అది నేర్పుతావా అని అడగల. కానీ శిష్యులు అడుగుతున్న ఒక శ్రేష్టమైనటువంటిది ఏంటి అంటే, అయ్యా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పిస్తావా అని అడుగుతున్నారు. 1వ వచనం లాస్ట్లో ఉంటుంది, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా. 2వ వచనం 11వ అధ్యాయం 2వ వచనం, మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన్ని అడిగారంట. అద్భుత కార్యాలను అడగలేదు, ఆశ్చర్య కార్యాలను అడగలేదు, వాక్యం ఎలా ప్రకటిస్తాలో చెప్తావా అని కూడా అడగలేదు. ప్రార్థన చేయడం మాకు నేర్పవా అని అడిగారు. అంటే ప్రార్థనలో ఉన్నటువంటి ఒక మాధుర్యం అది. ఏం చేస్తుందయ్యా ఈ ప్రార్థన అంటే, ఎన్నైతే మనకు కావాలి, ఏవైతే మనకు అవరోధాలు ఉన్నాయో అవరోధాలన్నింటినీ కూడా బద్దలు కొట్టేది ఏంటి? ప్రార్థనా జీవితం. ఏదైతే మన జీవితాల్లో జరగాలని మనం వేచి చూస్తున్నామో అది జరిగేటట్టు చేసేది ఏంటి అంటే ప్రార్థనా జీవితం. ఒక రకంగా చెప్పాలంటే అడుగుతున్నారు, అయ్యా దేవుడితో మేము ఎలా మాట్లాడాలో మాకు నేర్పుతావా అని అన్నప్పుడు ఈయన నేర్పుతున్నారు. ఎలా చేయాలో నేర్పుతున్నారు. 2వ వచనం దగ్గర నుంచి 4వ వచనం వరకు ప్రార్థనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత చెప్తున్నారు ప్రార్థనలో జరిగేటటువంటి అద్భుతమైన కార్యాలు ఏంటి అని చెప్తున్నారు. 5వ వచనంలో ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఏంటంటే చూద్దాం ఒకసారి. ఆయన
మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని చెప్పి. అలా వచ్చి అడుగుతున్నప్పుడు ఆ స్నేహితుడు అంటున్నాడంట, తలుపేస్తుంది, వంటగది కూడా క్లీన్ చేసుకుని ఉన్నాను, నా పిల్లల్ని నేను నా పక్కలో పడుకోబెట్టుకుని ఉన్నాను, ఇప్పుడు లేచి నేను తలుపు తీసి నీకు ఇవ్వడం సాధ్యపడదు అని చెప్తున్నాడు. అయినాక నేనేం చేస్తున్నాడంటే 8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం ఒక ఉపమానపు రీతిలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఒక స్నేహితుడిని ఎగ్జాంపుల్గా తీసుకుని ప్రార్థనలో జరిగేటటువంటి పనులేంటి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ప్రార్థన ద్వారా మనకు వచ్చేటటువంటి కన్ఫర్మేషన్ ఏంటి దేవుడి దగ్గర నుంచి. మొదటి వచనాల్లో 2 నుంచి 4 వరకు ప్రార్థన యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పారు. 5వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ప్రార్థనలో మనకు వచ్చేటటువంటి కన్ఫర్మేషన్ ఏంటో చెప్తున్నారు. అప్పుడు చెప్తున్నారు 9వ వచనం, అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానంలో చెప్తున్నటువంటి మాట తనని నమ్ముకున్నటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి భరోసా. అడిగే ప్రతి వానికి నేను ఇస్తాను, వెదికే ప్రతి వానికి అది దొరుకుతుంది. కానీ మన విషయం మన పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తే, మనం పరీక్షించుకుంటే మన అందరి జీవితాల్లో కూడా కరువైనటువంటిది ఏదన్నా ఉందంటే అదేంటి? ప్రార్థన జీవితం. ఎందుకో ఏ కష్టం వచ్చినా మనం మోకాళ్ళు వేయడం మానేసి మనం ఏం చేస్తాము? బాధపడడం మొదలు పెడతాము. ఏ కష్టం మన ముందున్నా కానీ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి సాతాను ప్రేరేపణలకు లొంగిపోయి భయపడుతూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, అసలు భయపడవలసిన అవసరమే లేదు, ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ఒక సంఘంగా ఉన్న మనము కానీ, ఒక సేవకుడు కానీ, ఒక శిష్యుడు కానీ ప్రార్థనలు ఎలా ఉండాలి అంటే చాలా బలంగా ఉండాలి. ఒక ఆయన చెప్తారు, ఒక ఇంగ్లీష్ బుక్లో రాయబడి ఉంటుంది, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్, నో ప్రేయర్ నో పవర్. మళ్ళీ చెప్దామా? మోర్ ప్రేయర్ మోర్ పవర్, లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఎక్కువ ప్రార్థన కనుక మనం కలిగి ఉంటే దేవుడు మన పట్ల చేసే కార్యాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఎక్కువ శక్తివంతులం అవుతాము ఎక్కువ ప్రార్థనా జీవితం ఉంటే. తక్కువ ప్రార్థనా జీవితం ఉంటే అంత బలంగా మనము ఉండలేము. అసలు ప్రార్థనే లేకపోతే మన జీవితంలో దేవుని యొక్క శక్తే ఉండదు. ఇది ప్రార్థన గురించి చెప్తున్నటువంటి మాట. ఎవరైనా కానీ, ఏ స్థానంలో ఉన్న వాళ్ళైనా కానీ చేయవలసిన పని ఏంటి అంటే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. అసలు దేవుని మందిరంలోకి మనం వచ్చామంటే మనం ఏం చేయాలంటే మనకున్నవన్నీ కూడా బయట పెట్టేసి ఎక్కడ ఉండాలి? మనం దేవుడి మీదే మన దృష్టి అంతా కూడా కేంద్రీకరించి ఉండాలి. అసలు మనకి యేసుక్రీస్తు వారి తర్వాత అద్భుతమైనటువంటి సేవ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మనం ఎక్కువ శాతం మనకి ఎవరు చెప్పగలమంటే పౌలు గారు గురించి మనం చెప్పగలం. ఎంత కష్టించి పనిచేశారంటే ఎన్నో సువార్త ప్రయాణాలు చేశారు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి తర్వాత సువార్త ప్రయాణాలు ఎక్కువగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఆయనకు ఉన్నటువంటి ప్రొఫైల్ మనం చూసినట్లంటే ఆయన ఎవరంటే పుట్టుకతో యూదుడు. ఆయన పౌలు గారు ఎవరు అంటే పుట్టుకతో యూదుడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి వారు. వృత్తికి ఏం చేసేవాడంటే ఈయన డేరాలు కుట్టేవాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈయన ఇంకొక పని కూడా చేసేవారు, తన కేసు తానే వాదించుకోగలిగిన శక్తి కలిగిన వాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈయన లాయర్ కూడా అనడానికి ఏమాత్రం కూడా మనము వెనకాడక్కల్లా. లా తెలుసు వీనికి, తన కేసును తానే వాదించుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. పరిసయ్యుడు, ఈయన ఒక పరిసయ్యుడు. దమస్కు మార్గంలో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఒక క్రైస్తవుడు.
ఇంచుమించుగా 14 భాషలు మాట్లాడగలడు. అందులో 7 భాషలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలడు. ఈయన హెబ్రీయులకి ఈయన హెబ్రీ భాష మాట్లాడగలడు. 8వ దినాన సున్నతి చేయబడిన వాడు ఈయన. బెన్యామీను గోత్రీకుడు ఈయన. గలతీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఈయన అరేబియా ప్రాంతంలో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నటువంటి ఆయన. గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన ఆయన. ఓ రకంగా చెప్పాలంటే ఇంచుమించుగా క్రొత్త నిబంధన సగం ఈయనే రాశారు. ఇంచుమించుగా 14 పుస్తకాలు రాశారు ఈయన. క్రొత్త నిబంధనలు ఎక్కువ పుస్తకాలు ఈయనే రాశారు. ఈయన ప్రొఫైల్ చూస్తే ఈయన లాయర్ అనడానికి మనం తీసిపోము. రోమ పౌరసత్వం కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినవాడు, 14 భాషలు మాట్లాడగలిగినటువంటి వాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి ఈయన ఏనాడు కూడా ఇంత నాకు తెలుసు కదా, దేవుళ్ళు ఎంత బలంగా సేవ చేస్తున్నాను కదా అని ఏనాడు కూడా ఈయన ప్రార్థనని పక్కన పెట్టలా. ప్రార్థనని పక్కన పెట్టకుండా ప్రార్థనే జీవితంగా కొనసాగుతూ ఏం చేశాడంటే విస్తారమైనటువంటి సేవ చేశాడు ఈయన. ప్రార్థనే మమ్మల్ని అనేకమైనటువంటి బంధకాల్లో నుంచి విడిపించింది అని చెప్తూ వస్తారు. ప్రార్థనకు ఉన్నటువంటి గొప్పతనం అది. మనం ప్రార్థించినప్పుడు ఎప్పుడు కూడా నా పొజిషన్ ఏంటి, నాకున్న ఆస్తి ఏంటి, నాకున్న సంపాదన ఏంటి, నేను దేవుని మందిరంలో మోకాళ్ళు వేయాలా అన్నటువంటి ఆలోచన అసలు మనకి ఉండకూడదు. అవన్నీ తర్వాత అసలు దేవుడే కనుక లేకపోతే అవన్నీ మనకు వస్తాయా? పౌలు గారి జీవితంలో దేవుడే సహాయంగా లేకపోతే ఇన్ని ప్రాంతాలు ఆయన తిరగలడా? ఆ సహాయాన్ని ఆయన ఎలా పొందుకోగలిగాడంటే ప్రార్థన ద్వారా పొందుకోగలిగాడు. అసలు బ్రతుకుదామన్న ఆశయం మాకు లేదు, కానీ మీ ప్రార్థన మమ్మల్ని బ్రతికించింది అని సాక్ష్యం ఇస్తారు ఈయన. అంత ఉన్నతమైనటువంటి ఆయనే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర మోకాళ్ళు వేస్తుంటే ఏదో లోకంలో ఏదో కొంచెం కలిగిందని చెప్పి, ఏదో కొంచెం ఉందని చెప్పి మనం దేవుడి దగ్గర కాలర్ ఎగరేస్తే దేవుడైనా చూస్తా ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు చూస్తా ఊరుకోడు. ఈ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని యేసుక్రీస్తు వారు చెప్తూ అంటున్నారు. 9వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం లూకాసు వార్త 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. 3 రకాల విషయాలు చెప్తున్నారు ఈయన. మీరును అడగండి, మీకు ఇయ్యబడుతుంది. వెదకండి, దొరుకుతుంది. తట్టండి, తీయబడుతుంది. ఏంటి ఈ అడగడం ఏంటి, వెతకడం ఏంటి, తట్టడం ఏంటి? అడగండి అని అన్నటువంటి మాటలో ఉన్నటువంటి గూఢార్థం ఏంటి అంటే, మనం అడగడం అనేది ఎలా అడగాలంటే అత్యవసరతతో మనం అడగాలి. మనకి ఏ కష్టం వచ్చినా అత్యవసరంగా ఎమర్జెన్సీగా మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన. అది అడగడం అంటే. ఏ కష్టం మనకి ముందు వచ్చినా లేదా ఎటువంటి బాధాకరమైనటువంటి వార్తలు మనం విన్నా మొట్టమొదట అత్యవసరంగా మనం చేయవలసింది ఏంటి? అడగాలి దేవుణ్ణి. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ప్రార్థన అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ కష్టం వచ్చినా మొట్టమొదట చేయవలసింది ఏంటి? ప్రార్థన. అత్యవసరత ప్రార్థన అనేది. అది అంటున్నారు, అడగండి మీకు ఇయ్యబడును. మనం అడగాలి దేవుణ్ణి, అత్యవసరంగా అడగాలి. మన చుట్టాలు ఎవరన్నా, మన బంధువర్గంలో ఎవరన్నా హాస్పిటల్ పాలయ్యారని వార్త మనకు తెలిసిందనుకో, మనం వెంటనే చేయవలసింది ఏంటండి? అత్యవసరంగా మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయాలి. మనం సంఘంలో కూడా ఒక సమస్య వచ్చిందంట. ఆదిమ సంఘంలో కూడా ఒక సమస్య వచ్చింది. పేతురు గారిని తీసుకెళ్ళి ఏం చేశారంటే చెరసాల్లో వేశారు. వీళ్ళందరూ కూర్చుని ఆడవట్లా. 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ వచనం 4వ వచనం నుంచి చదువుదాం. అతనిని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో చెరసాలకు వెళ్ళిపోయారు. సంఘాన్ని బలంగా కడుతున్నటువంటి ఒక నాయకుడు ఇప్పుడు చెరసాల పాలైపోయారు. అంతకుముందే యోహాను గారిని ఏం చేస్తారంటే, యాకోబు గారిని ఏం చేస్తారంటే ఖడ్గంతో చంపేస్తారు. 2వ వచనం.
యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించేస్తారు. యాకోబు గారిని ఖడ్గంతో చంపించేస్తారు. ఈయన్ని మాత్రం పట్టుకెళ్ళి చెరసాల్లో పెట్టేస్తారు. వీళ్ళందరికీ ఖచ్చితంగా భయం ఉంటుందా ఉండదా? ఈయనతో సహా సేవ చేస్తున్నటువంటి సహోదరుణ్ణి ఖడ్గంతో చంపేశారు. పేతురు గారిని చెరసాల్లో పెట్టేశారంటే వీళ్ళకి ఏం భయం పడుతుంది? ఈయన్ని కూడా ఖచ్చితంగా చంపేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని భయపడినప్పుడు వీళ్ళు అత్యవసరంగా అడుగుతున్నది ఏంటంటే, దేవుణ్ణి, మా నాయకుడిని మాకు తిరిగి మరలా రప్పిస్తావా అని సంఘం అంతా ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది ఇక్కడ. ఒకవేళ సంఘంలో ఎవరైనా ప్రార్థన అవసరత కోరితే ఆ ప్రార్థన అవసరతను బట్టి సంఘం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన సంఘంలో ఎవరైనా ప్రార్థన అవసరత గనక కోరితే సంఘం అంతా కూడా ఏం చేయాలి? అత్యాసక్తితో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? కార్యము ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అసలు ప్రార్థనని మనం విడిచిపెట్టకూడదు. అసలు ప్రార్థనని అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. 1 తిమోతి గారు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో చెప్తున్నారు. 2వ అధ్యాయము 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, మనమందరము కూడా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా మనం బ్రతకాలన్నా, తర్వాత సుఖముగా మనం బ్రతకాలన్నా, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంట? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. సంఘానికి హెచ్చరిస్తున్నారు పౌలు గారు. ఎవరెవరి కోసం చేయాలంటే ప్రార్థన? ఇంకో నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితంలో తుఫాను రేగుతూ ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో యుద్ధాలు జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నీ కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళ అవసరం నిమిత్తం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం అందరి ఎడల కూడా ఏం చేయాలంటే, సంఘము పేతురు గారి పట్ల ఏం చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆ అడగడం ఎలా ఉండాలంటే అత్యాసక్తితో, అత్యవసరతతో మనం ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. మనం కష్టం వచ్చినప్పుడు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా మనము వేయకూడదు. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మనం అంటే పడని వాళ్ళ కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనల్ని హింసించే వాళ్ళ కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సాక్ష్యం వేరు, ప్రార్థన అవసరత వేరు. ఒక డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. మనం సాక్ష్యం చెప్తున్నామంటే, సాక్ష్యం అంటే ఏంటి? దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యం, అది చెప్పాలి సాక్ష్యం అంటే. మనకి ఏదైతే అవసరత ఉందో అదేంటి? ప్రార్థన అవసరత. అంటే మన జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని చేయాలని మనం ఎదురు చూస్తున్నాం కదా, అది ప్రార్థన అవసరత. ఆల్రెడీ దేవుడు చేసేసిన దాన్ని చెప్పడం ఏంటి? సాక్ష్యం. అది మనం గుర్తెరగాలి. కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు ప్రార్థన అవసరతే సాక్ష్యంగా చెప్తారు, అది సాక్ష్యం కాదు. సాక్ష్యం అనేది గుర్తుపెట్టుకోండి. సాక్ష్యం అనేది ఏంటి అంటే, దేవుడిని మనం ఒకటి అడిగాము, లేదా మన కుటుంబంలో కొంతమంది పట్ల కొన్ని కార్యాలు జరగాలని మనం ఆశించాము. అనారోగ్యం కొరకు ప్రార్థన చేసాం, లేదంటే విదేశాలకు వెళ్ళాలని ప్రార్థన, అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి దాని కొరకు ప్రార్థన చేసాం. అది నెరవేర్చాడు అనుకో దేవుడు, అదేంటది? సాక్ష్యం. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరో వచ్చారు, నా పరిస్థితి బాగోలేదు, కొంచెం చర్చిలో ప్రార్థన చేయమని చెప్పు. లేదా ఎవరో ఫోన్ చేశారు, పలానా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారని చెప్పారు. అది నుంచి సాక్ష్యంగా చెప్పకూడదు. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? అదేంటది? ప్రార్థన అవసరత. అది నెరవేరింది అనుకుందాం, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు, అడిగిన ప్రతి వాడికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. అనారోగ్యం కొరకు నువ్వు అడిగావు, ఆరోగ్యం కావాలని. కొన్ని విషయాలు నువ్వు అడిగావు,
నాకు ఇదే అవసరత ఉందని. అది చేశాడు దేవుడు. ఇప్పుడు అదేంటి? అది సాక్ష్యం. మనం ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం చెప్పడానికి మనం నిలబడినప్పుడు దేవుడు చేసిన కార్యాన్నే మనం చెప్పాలి తప్ప ఇది ఇంకా అవసరం ఉంది, ఇది కావాలి అన్నది ఏంటిది? ప్రార్థన అవసరత. అది సంఘంలో ఏదైతే అవసరత ఉందో అది సేవకుడికి వచ్చి చెప్పినప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి క్రమం ఇది అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంటుంది. ఎలా చేయాలి, ఒక క్రమం ఎలా జరగాలి, ఆరాధన క్రమం అనేది రాయబడి ఉంటుంది. ఏదైనా అవసరత ఉంది, సంఘం అంతా కలిసి ప్రార్థించాలన్నప్పుడు ఏం చేయాలంటే సేవకుడి దగ్గరికి వచ్చి ఏం చేయాలి? పలానా అవసరత ఉంది, సంఘమంతా కూడా ప్రార్థించాలి అన్నటువంటి పరిస్థితి అయినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు సంఘమంతా ఏకీభవించి ఏం చేస్తారు? ప్రార్థన చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆ అవసరత ముందు మనం మందిరానికి వచ్చి ఆ అవసరత సంఘాన్ని నడిపిస్తున్నటువంటి లేదా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఆయనకు వచ్చి చెప్పడం వల్ల కానీ లేదా సేవకుడికే మనం చెప్పడం వల్ల కానీ ఇది సాధ్యపడుతుంది. అది చేయవలసింది. సాక్ష్యం అంటే దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాన్ని నలుగురిలోనూ దేవుడి యొక్క ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చెప్పడం సాక్ష్యం. మన ప్రార్థన అవసరత సేవకుడికి చెప్పిన తర్వాత, సేవకుడు ప్రకటించిన తర్వాత ఏమవుతుంది? సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుంది. అదేంటది? ప్రార్థన అవసరత. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సాక్ష్యంలో ప్రార్థన అవసరత చెప్పకూడదు, ప్రార్థన అవసరతలో సాక్ష్యాన్ని చెప్పకూడదు. సాక్ష్యమే, ప్రార్థన అవసరత. సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక మాట, మనం ఇంకా నా కుటుంబం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించండి ఆత్మీయంగా ఎదగడానికి. అది ఓకే. నేనేం చెప్తున్నానంటే మనకు అవసరతలు ఉంటాయి కదా, ఆ అవసరతల్ని మనం ప్రార్థన అవసరతల కింద సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలు కానీ లేదా సంఘ నాయకులు కానీ లేదా దైవజనులు కానీ ఉంటారు కదా, ఆయనకి చెప్పాలి. సాక్ష్యము సంఘం అంతటికి చెప్పాలి. అది చేయవలసింది. మన ప్రార్థన అవసరత ఉన్నప్పుడు మనం దాన్ని దాచుకోకూడదు సిగ్గుపడి. చాలామంది ఏం చేస్తారు? ఈ ప్రార్థన అవసరత చెప్తే ఏమనుకుంటారో అని సిగ్గుపడతారు. సిగ్గుపడకూడదు. మనకి ఏదైనా అక్కర ఉందనుకో, ఖచ్చితంగా సంఘం అంతా ప్రార్థించేటట్టుగా మనం ఏం చేయాలి? చెప్పాలి. ఇది చెప్తే ఏమవుద్దో ఏమనుకుంటారో అని కాదు. అది అత్యవసరమైతే సంఘం అంతా ప్రార్థించవలసినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా సంఘం అంతా కూడా ప్రార్థిస్తుంది. సాక్ష్యం చెప్పే విషయంలో కూడా ఏమాత్రము సిగ్గు ఉండకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడకూడదు. దేవుణ్ణి అడగడానికి మనం ఏమాత్రము సిగ్గుపడకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు. చూడండి 8వ వచనం, 11వ అధ్యాయము లూకాసు వార్త 8వ వచనం. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు ఏం అడిగినా కానీ సిగ్గు లేకుండా అడగండి అని చెప్తున్నారు. ఓ మాటలో చెప్పాలంటే మనం దేవుణ్ణి అడిగినప్పుడు మనకి సిగ్గు బిడియము ఏమన్నా అనుకుంటారేమో అని మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం మన పాపాలను బట్టి మనం పడిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని చేయకూడనటువంటి కార్యాలను బట్టి మనం పడిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఎవరికైనా చెప్పుకుంటే ఏం చేస్తాం? వాడు ఏమన్నా సీక్రెట్గా ఉంచుతాడు. అది మనం ఏదో పొరపాటు చేసాం, తెలియక చేసాం, ఎక్కడో ఒక విషయంలో పడిపోయాం. మన స్నేహితుడే కదా అని మనం వాడితో చెప్పుకుంటే, ఈరోజు స్నేహంగా ఉన్నావు కాబట్టి ఎవరికి చెప్పడు, కానీ రేపొద్దున్న స్నేహం గనక చెడిపోతే ఏం చేస్తాడు? ఖచ్చితంగా అందరికీ చెప్తాడు. అందుకే అంటున్నాడు, మనం ఏది చేసినా కానీ మన పాపాలని క్షమించేటటువంటి ఒక ఆయన మనకి ఉన్నాడు. ఆయన్ని మనము ఆశ్రయించాలి. అంటే ప్రార్థన అవసరత ఉంది, పడిపోయే పరిస్థితులు ఇలా ఉంటున్నాయి, ప్రతిసారి పడిపోతున్నాను అనే పరిస్థితులు ఉంటే ఆయన వాక్యం ద్వారా ధైర్యపరిచే పరిస్థితులు, నిష్కలంకంగా సేవ చేస్తున్నటువంటి సేవకుడైతే ఖచ్చితంగా మన పరిస్థితులు ఆయనకి చెప్పాలి. అంతే తప్ప గుడ్డిగా అందరినీ మనము నమ్మకూడదు. కానీ గుడ్డిగా నమ్మవలసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా మన ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు. ఆయనకి మన కష్టాలు, మనం తప్పిపోయినటువంటి పరిస్థితులు అవన్నీ ఆయనకి చెప్తే ఆయన ఏమన్నా మనల్ని కొడతాడా? నెక్స్ట్ టైం చెయ్యొద్దు,
సర్లే అని దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడా, ఆదరించడా? ఖచ్చితంగా ఆదరిస్తాడు. ఏ కష్టం మన ముందున్నా అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఖచ్చితంగా మన ప్రార్థన ఎలా ఉండాలంటే అత్యవసరంగా ఎమర్జెన్సీగా ఉండేటటువంటి ఒక ఆయుధం ఏంటంటే మన దగ్గర ఏంటది? ప్రార్థన. అది మన దగ్గర ఉండేటటువంటి ఎమర్జెన్సీ బాక్స్ లాంటిది. అది దాన్ని మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇక రెండోది ఏమంటున్నారు? వెదకుడి మీకు దొరకును. వెదకుడి మీకు దొరకును అన్న మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే మనం అడిగే విషయంలో ఏమాత్రము కూడా వెనకడుగు వేయకూడదు. ఒక స్థిరత్వం అనేది మనకు ఉండాలి. ప్రార్థనలో మనకి స్థిరత్వం ఉండాలి. మొదటి విషయంలో నువ్వు అడుగుతున్నావు జరగట్లా మనకు ఉండేటటువంటి స్థిరత్వం ఏది ఉండాలంటే విశ్వాసంలో స్థిరత్వం. ఈరోజు అడిగాను, దేవుడు ఇవ్వలేదు, మరలా నేను అడుగుతా. సోమవారం నాడు నేను దేవుణ్ణి అడిగాను, ఇవ్వలేదు, అలాగని చెప్పి నేను ఏమన్నా సైలెంట్ అయిపోతానా? ఏం చేయాలి? మంగళవారం అడుగుతాను, ఇవ్వలేదనుకో. బుధవారం అడుగుతా, ఇవ్వలేదనుకో. గురువారం అడుగుతా. ఇంకో జనవరిలో జరగల, ఫిబ్రవరిలో కూడా అడుగుతా. ఫిబ్రవరిలో జరగల, మార్చిలో అడుగుతా. ఈ సంవత్సరం జరగల, ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరం దేవుడు చేయకుండా ఉంటాడా? చేస్తాడు. వెదకుడి, అది మీకు దొరుకుతుంది. వెతికి దొరికేంత వరకు ఏం చేయాలి? వెతకాలి. ప్రార్థన కూడా అంతే, స్థిరత్వం ఉండాలి. ఈ వారం జరగలేదు, ఈరోజు జరగలేదని చెప్పి ఏమాత్రం మనం విడిచిపెట్టే పరిస్థితులు ఉండకూడదు. ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు యేసుక్రీస్తు వారు. ప్రార్థన ఎలా చేస్తే ఏం పొందుకుంటామో చెప్పారు. ప్రార్థనలో స్థిరత్వం ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. వెదకుడి మీకు దొరుకును. వెతకడంలో ఏమాత్రము కూడా మనం వెనకడుగు వేయకూడదు. నేను ఇంత స్థిరంగా ఉంటున్నాను భక్తి విషయంలో, నేను మందిరంలో ఈ పని చేస్తున్నాను, ఏ అవసరత వచ్చినా కానీ నా కుటుంబం నిలబడుతుంది కదా, అయినా ఇంత ప్రార్థన చేస్తున్నా ఏం జరగట్లేదు అని ఒకవేళ సందేహపడుతుంటే, ఒక ఆయన ఉన్నారు లూకా సువార్తలోనే, చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరు అంటే ఎవరిద్దరు? 5వ వచనం నుంచి చూద్దాం. యూదయ దేశపు రాజు అని హేరోదు దినముల్లో అబియా తరగతిలోనున్న జకర్యా అని యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఇప్పుడు ఎవరంట? జకర్యా, ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. జాగ్రత్తగా చూద్దాం, తర్వాత మాట కూడా చూద్దాం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఒకవేళ దేవుని మందిరంలో మనం ఎంతో కష్టించి మనం పనిచేస్తున్నాము, దేవుని సేవకు సహకరిస్తున్నాము, ఎంత ప్రార్థించినా కానీ నా జీవితంలో కార్యం జరగట్లేదు ఏంటి అని ఒకవేళ బాధపడుతుంటే ఒకసారి వీళ్ళ గురించి చూద్దాం. 6వ వచనంలోనే వీళ్ళ గురించి చెప్పండి మాట. నిరపరాధులు, దేవుని దృష్టికి నీతిమంతులు. ఎవరంట వీళ్ళు? నిరపరాధులు, నీతిమంతులు. 7వ వచనంకి వచ్చేసరికి ఎలిజబెత్ గొడ్రాలైంది, పిల్లలు లేరు. చూద్దాం ఒకసారి. 6వ వచనంలో ఏంటి? నిరపరాధులు, నీతిమంతులు. 7వ వచనంలో గొడ్రాలు. నిరపరాధులు, నీతిమంతులు, గొడ్రాలు. మళ్ళీ నిరపరాధులు, నీతిమంతులు, గొడ్రాలు. మ్యాచ్ అవుతుందా ఏమన్నా? అసలు ఏమన్నా మ్యాచ్ అవుతుందా? అయినా కానీ వీళ్ళు పట్టు విడవకుండా ప్రార్థన చేశారంట. చూద్దాం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. మనం ఇందాక చూసాము నిరపరాధులు, నీతిమంతులు. కానీ 7వ వచనం చూసేసరికి ఏమాత్రం మ్యాచ్ అవట్లా. గొడ్రాలై ఉన్నారంట. అయినా కానీ ప్రార్థనని ఏమన్నా విడిచారా వీళ్ళు? వెతికారు. ఎప్పటి వరకు వెతికారు? దొరికేంత వరకు వెతికారు. జకర్యా నీ ప్రార్థన
వినబడినది, నీ ప్రార్థన వినబడింది. అంటే వీళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులైన దేన్ని విడిచిపెట్టలేదు. వీళ్ళు ఏదైతే వీళ్ళకి అవసరత ఉందో ఆ అవసరతను విడిచిపెట్టకుండా ఏం చేశారు? ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడు వచ్చి వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా నమ్మకుండా ఏమంటున్నారంటే 18వ వచనం, జకరియా అంటున్నారంట, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, ఆ దూత నేను దేవుడి సముఖమందు నిలుచు గబ్రియల్. ఈ మాట కూడా చూద్దాం. జకరియా గారు ఏమంటున్నారు? నేను ముసలివాడను అని అంటున్నారు. ఈయనేమంటుంది? దూత ఏమంటుంది? నేను గాబ్రియల్. జకరియా అనుకుంటున్నాడు నేను ముసలివాడును, దూత అంటుంది నేను గాబ్రియల్ను. నేను ముసలివాడును, నేను గాబ్రియల్ను. నీ మట్టుకు నువ్వు తగ్గించుకుంటున్నావు, కానీ దేవుడు నిన్నేం చేస్తానంటున్నాడు? హెచ్చిస్తానని అంటున్నాడు. నువ్వు ఏమాత్రం సంశయించొద్దు ప్రార్థనలో, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, చేసి తీరుతాడు. మనకు అసాధ్యమైనది ఉంటుందేమో కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడను. దాని అర్థం ఏంటయ్యా అంటే మనం ఏదడిగినా మన ప్రార్థనలో ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఏం అడుగుతున్నామా అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. అది దేవునికి నిజంగా అంగీకార యోగ్యమైనదేనా, దేవుడికి ఇష్టమైందే నేను అడుగుతున్నానా అన్నటువంటి క్లారిటీ మనకి ఉండాలి. తట్టుడి మీకు తీయబడును. ఏది మనం తడుతున్నామో దాని మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఇటువంటి ప్రార్థన ఒక ఆయన చేశారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. యెబేసు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. చూడండి, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబేజు అని పేరు పెట్టాను. ఇతని ప్రొఫైల్ ఏంటంటే, చిన్నప్పుడు ఇతన్ని కనేటప్పుడు ఇతని తల్లి ఎంతో వేదన పడ్డదంట. దాన్ని బట్టి ఈయనకి ఏం పేరు పెట్టిందంటే వేదన అని పేరు పెట్టిందంట. ఎంతమంది ఏడిపించుంటారు ఈయన చిన్నప్పటి నుంచి? నిన్ను కంటున్నప్పుడు మీ అమ్మ ఎంత కష్టపడిందోరా, నువ్వు ఇంట్లో పడగానే ఇల్లు అంతటికి కూడా కష్టం వచ్చేసింది అని ఏడిపించుంటారా? ఖచ్చితంగా ఏడిపిస్తారు. ఈయన ప్రార్థన చేస్తున్నారంటే చూడండి 10వ వచనం. యెబేసు ఇశ్రాయేలు దేవుణ్ణి గూర్చి మొరపెట్టి అడుగుతున్నారంట, క్లారిటీగా అడుగుతున్నారంటే ఈయనకి ఏం కావాలో. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థించాడంట. క్లారిటీ ప్రార్థనలో ఇస్తున్నటువంటి క్లారిటీ. అంటే దేవుడికి మనకి ఏమివ్వాలో తెలియదా? దేవుడికి మనకి ఏమివ్వాలో తెలియదా? ఆయన ప్రార్థించక ఈయన ఏం చేస్తున్నాడంట? దేవుడు అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేసెను, తట్టుడి మీకు తీయబడును. మనం ఏది అడిగినా కానీ ఒక క్లారిటీ మన జీవితంలో ఉండాలి. ఖచ్చితంగా మన ప్రార్థనలో ఎప్పుడూ కూడా మనం చేయవలసింది ఒకటి ఏంటంటే, పాపాన్ని క్షమించు అని మనం ప్రార్థన చేస్తాము. అదే ప్రార్థనలో ఏముండాలంటే, ఏ పాపం మనం చేసాం, ఏ విషయంలో మనం తప్పిపోయామో అన్నది కూడా దేవుడికి మనం ఖచ్చితంగా తెలియచేయాలి. అదే తట్టుడి తీయబడును. క్లారిటీ ఉండాలి ప్రార్థనలో. మనం పాపాలను క్షమించు అని చేస్తాము. ఏం పాపంలో మనం పడిపోయామో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మనం ఏ పాపంలో పడిపోతున్నామో అది మనకు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమో ఈ వారంలో ఎవరినో మనం బూతులు తిట్టి ఉండొచ్చేమో, ఎవరినో చిన్న చూపు చూసి ఉండొచ్చేమో, ఎవరినో తీసి పాడేసినట్టు ఉండొచ్చేమో. ఏమో ఆ చిన్న మాటలో దేవుడికి దొరికేసామేమో. అది కూడా దేవుడి దగ్గర మనము చెప్పాలి. మనం ఏ పాపం చేసామో ఆ పాపం విషయం దేవుడికి, ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనం పాపం చెప్పడం వల్ల జరిగేది ఏంటి అంటే దాన్ని అంటారు ఒప్పుకోలు ప్రార్థన. ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. పాపపు ఒప్పుకోలు ప్రార్థన. యోహాను సువార్తలు అంటారు, నన్ను అడగట్లేదు కాబట్టి మీకేమీ దొరకట్లేదు అని అంటారు. క్షమాపణ కోసం మనం అడగాలి.
దేవా, నీ ఆత్మను నాకు దయచేయి. నీ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నీ వాక్యంలో ఉన్నటువంటి గూఢార్థాలను గ్రహించేటటువంటి ఆ శక్తిని నాకు దయచేయి అని మనం ఖచ్చితంగా దేవుణ్ణి మనము అడగాలి. ఖచ్చితంగా మనం ప్రార్థనా జీవితాన్ని ఏమాత్రము కూడా వాయిదా వేయకుండా మనము పాటించాలి. మన పిల్లల కోసం మనం అడగాలి దేవుణ్ణి. పిల్లల చదువుల కోసం మనం అడగాలి. ఇప్పుడు వస్తున్నాయి 10th క్లాస్ పబ్లిక్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఒక క్రైస్తవ తల్లిగా నీ కుమార్తె లేదా నీ కుమారుడు పరీక్ష రాస్తానికి వెళ్ళాడు అనుకుందాం. నువ్వేం చేయాలి? ఇంట్లో కూర్చుని టీవీ పెట్టుకుని టీవీ చూడాలా? ఏం చేయాలి? ఖచ్చితంగా అక్కడ నీ బిడ్డ ఎగ్జామ్ రాస్తున్నాడంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఆ బిడ్డకి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించు దేవా అని ఏం చేయాలి? ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలి. అందరూ పోట్లాడుతున్నారంటే యెహోషువ గారు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారంటే చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే ఈయన చేతులు దించుతున్నారో ఏమవుతుంది? వాళ్ళు ఓడిపోతున్నారు. మోషే గారు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు యెహోషువ గారు యుద్ధంలో గెలుస్తున్నారు. అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు గెలవాలని ప్రార్థన చేస్తున్నారు. ఇంకో నీ కుమారుడు ఎగ్జామ్స్లో గెలవాలని కనీసం నువ్వు ఒక 2 గంటలు ప్రార్థన చేయలేవా? పరీక్ష రాస్తున్నానికి వెళ్తున్నటువంటి మన బిడ్డల కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేసే పరీక్షకు పంపాలి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఇష్టానుసారంగా మన ఇంట్లో మనము ఉండకూడదు. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి. ఏది మనం అడిగినా దేవుడు ఖచ్చితంగా ఆయనకి ఆమోదయోగ్యంగా గనక ఉంటే ఖచ్చితంగా దేవుడు అది మన జీవితంలో అనుగ్రహిస్తాడు. అందుకే అడుగుతున్నారు శిష్యులు వచ్చి. మనమేమడుగుతాము? సూచక్రియలు చెయ్యి, సూచక్రియలు చెయ్యి, సూచక్రియలు చెయ్యి, అద్భుతాలు చెయ్యి, ఆశీర్వాదాలను ఇచ్చే అని అడుగుతాము. అది అడిగారేమన్నా వీళ్ళు శిష్యులు? ప్రార్థన చేయడం నేర్పుతావా అని అడిగారు. అది ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి. ఆ ప్రార్థన కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏవైతే మన జీవితంలో అనుగ్రహించాలనుకుంటున్నాడో అవన్నీ ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుడు ద్వారాలు ఖచ్చితంగా తెరుస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ధైర్యంగా అడగాలంట, నిరీక్షణతో అడగాలంట. భయపడుతూ దేవుడు ఇస్తాడా ఇవ్వడా ఏంటి పరిస్థితి అని సంశయిస్తే ఏమాత్రం దేవుణ్ణి మనము అడగకూడదు. ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా చేసేస్తాడు ఇది అన్న ఉద్దేశంతోనే దేవుణ్ణి మనము అడగాలి. ఇది ప్రార్థన జీవితం. అపోస్తులు వేసినటువంటి 4 పునాదుల్లో ఆఖరిదిగా ఇది చెప్పబడినా కానీ ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో ఉండవలసినది ఇదే. ప్రార్థన జీవితం అనేది మన క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితం మనందరము కలిగి ఉండాలి. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆచారబద్ధంగా మనం ఏనాడు మందిరానికి రాకూడదు. ఆరాధనా భావంతోనే మనం మందిరానికి రావాలి. అటువంటి ప్రార్థనా శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.